వెల్కమ్ టు తేజస్వి అకాడమీ ఛానల్. మీలో చాలామంది ఈరోజు ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ అపార్ట్మెంట్ డ్రైవర్ పరీక్ష రాశారు. చాలామంది ఏంటంటే పరీక్ష అయితే మోడరేట్గా ఉందని చెప్పడం జరుగుతుంది. అలాగే రేపు ఎల్లుండి అవతల కూడా మనకి పరీక్షలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి మనకి ఈరోజు పేపర్లో స్టూడెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం మనం అయితే కొన్ని క్వశ్చన్స్ తయారు చేసాము, దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా తయారు చేసాము. అలాగే ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి ఉంటే కనుక మీకు తెలిసిన క్వశ్చన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో ఆ క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేద్దాం. దీంట్లో అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తున్నాము, ఇంచుమించు 25 to 30 క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తున్నాము. ఈ రోజు అడిగిన దాంట్లో క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి రైల్వే లైన్ ఏ సంవత్సరంలో వేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి రైల్వే లైన్ ఏ సంవత్సరంలో వేశారంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి 1862 సంవత్సరంలో పుత్తూరు రేణుగుంట మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి రైల్వే మార్గం అయితే వేయబడింది అనమాట. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మనం మోడల్ పేపర్లో ఇచ్చాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి రైల్వే లైను ఏ ప్రాంతాల మధ్య వేయబడిందని క్వశ్చన్ ఇచ్చాము. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్లో ఈ రేణుగుంట పుత్తూరు మధ్య వేయబడింది, ఏ సంవత్సరంలో వేయబడింది కూడా ఇచ్చామన్నమాట మన మోడల్ పేపర్లో. తర్వాత చిత్తూరు జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పడింది? చిత్తూరు జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ 1911 సంవత్సరంలో చిత్తూరు జిల్లా ఏర్పడింది అనమాట. ఇంతకుముందు ఉత్తర ఆర్కాట్ జిల్లాలో ఈ భాగంగా ఈ చిత్తూరు జిల్లా ఉండేది. అయితే 1911 ఏప్రిల్ 1న ఉత్తర ఆర్కాట్ జిల్లాను చిత్తూరు జిల్లా మరియు ఉత్తర ఆర్కాట్ జిల్లాగా విభజించారన్నమాట. అంటే మనకి స్వాతంత్రం రాకముందే ఈ చిత్తూరు జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది? పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది? పులికాట్ సరస్సు యాక్చువల్గా భారతదేశంలో 2వ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉంది. అలాగే ఇది నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో విస్తరించి ఉందన్నమాట. ఈ పులికాట్ సరస్సు నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో విస్తరించి ఉంది. నెక్స్ట్, అలాగే మనకి పులికాట్ సరస్సు ఫ్లెమింగో ఫెస్టివల్కి మనకి ఫేమస్ అనమాట. ఈ క్వశ్చన్ కూడా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అలాగే పులికాట్ సరస్సు సంబంధించి ఇది ఎక్కడ ఉంటుంది, మన ఏదైతే మోడల్ పేపర్లో మనం ఏపీ హైకోర్టుకి సంబంధించి మోడల్ పేపర్లు ప్రొవైడ్ చేసాం, దాంట్లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర రేగడి నేలలు ఏ జిల్లాలో అధికంగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర రేగడి నేలలు ఏ జిల్లాలో అధికంగా ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ అనంతపురం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో అయితే మనకి ఈ రెడ్ సాయిల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ రెడ్ సాయిల్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువగా రాయలసీమ ప్రాంతము, నెల్లూరు జిల్లాలో కూడా ఈ రెడ్ సాయిల్స్ కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఈ రెడ్ సాయిల్స్ అయితే విస్తరించి ఉన్నాయన్నమాట. నెక్స్ట్, బిహు నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? బిహు నృత్యం అనేది ఏ రాష్ట్రానికి చెందిందంటే అస్సాం రాష్ట్రానికి చెందింది. ఇది అస్సాం రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధ జానపద నృత్యాల్లో ఒకటి అనమాట. దీన్ని బిహు పండుగ సమయంలో యువతీ యువకులు ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. నెక్స్ట్, కోలి జానపద నృత్యము ఏ రాష్ట్రానికి చెందింది? ఈ కోలి జానపద నృత్యం అనేది మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలకు చెందింది. ముఖ్యంగా ముంబైకి చెందిన కోలీస్ ఈ నృత్యాన్ని సృష్టించారన్నమాట. ఇది సముద్రపు అలలను ప్రతిబింబిస్తుందని నమ్ముతారన్నమాట ఈ కోలి జానపద. దీనికి సంబంధించిన కోసం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద పీఠభూమి ఎక్కడుంది? ప్రపంచంలోనే అతిపెద్ద పీఠభూమి ఎక్కడుంది అంటే యాక్చువల్గా మనకి టిబెటన్ పీఠభూమి ప్రపంచంలోనే అతిపెద్ద పీఠభూమి అనమాట. దీన్ని ప్రపంచ పైకొప్ప అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఇది అలాగే టిబెటన్ పీఠభూమి ఎత్తు విస్తీర్ణంలో కూడా ప్రపంచంలో అతిపెద్దది అనమాట. దీని సగటు ఎత్తు ఎంత అంటే 4500 మీటర్లు ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకానికి సంబంధించింది. జగన్ కళ్యాణ వస్తు పథకం ఏదైతే వైఎస్సీపీ గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో జగన్ కళ్యాణ వస్తు పథకం ఉందనో దానిని ప్రస్తుతం ఏ పేరుతో మార్పు చేశారనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చంద్రన్న పెళ్లి కానుక అని దీనికి పేరు మార్చడం జరిగింది. యాక్చువల్గా ఈ క్వశ్చన్ కూడా మనము ఏదైతే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అవర్స్ 175 క్వశ్చన్ చేసుకున్నాం, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల పేర్లు మార్చిందని చెప్పేసి మనము ఇవ్వడం జరిగింది అనమాట. మనకి యాక్చువల్గా మనకి ఇచ్చిన మోడల్ పేపర్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. ఆ ఎక్స్ప్లెనేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు కూడా కవర్ అయినాయి అనమాట. డైరెక్ట్ క్వశ్చన్లు కాకుండా మనం ఏదో క్వశ్చన్ తీసుకుని ఆ క్వశ్చన్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఎక్స్ప్లెనేషన్లో మనకి చాలా క్వశ్చన్లు అయితే కవర్ అవ్వడం జరిగింది. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకము ఏ పేరుతో మార్పు చేశారు? వైఎస్ఆర్ విద్యోన్నతి పథకంను ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంతో మార్పు చేయడం జరిగింది.
అలాగే ఈ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం గురించి కూడా ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం, దీని ద్వారా 25 లక్షలు అయితే లబ్ధిదారుడికి అందజేస్తారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి కోసము ఈ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ప్రారంభించబడింది. దీనిలో భాగంగా లబ్ధిదారులకు విదేశాల్లో చదువుకునే ఔత్సాహిక విద్యార్థులకు 25 రూపాయలు అయితే ఆర్థిక సహాయం అందిస్తారన్నమాట. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ అలాగే కాపు వర్గాల పేద విద్యార్థులకు ఈ ఆర్థిక సహాయం అయితే అందిస్తారు. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు? ప్రపంచంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ అంతర్జాతీయ విమానాశ్రయంలో, అంటే విమానాశ్రయంలోనే ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయంలోనే మొదటిసారిగా కొచ్చి, కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ప్రపంచంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ప్రపంచంలోని తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏంటంటే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనమాట. ఇది ఎక్కడంటే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం. దీనిని బీపీసీఎల్ మరియు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండు కూడా కలిపి నిర్మిస్తుంది అనమాట. నెక్స్ట్, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే రేఖా గుప్తా. ఈమె ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రి. అలాగే భారత జనతా పార్టీకి, బీజేపీ పార్టీకి చెందిన మహిళా ముఖ్యమంత్రి అనమాట. నెక్స్ట్, పిఎస్ఎల్వి C16 సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. యాక్చువల్లీ పిఎస్ఎల్వి C16 అంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఎలాగ ఇచ్చారంటే పిఎస్ఎల్వి C16లో భాగంగా ఏ ప్రాజెక్ట్లో భాగంగా మనకి టార్గెట్ సేజర్ అనే 2 ఉపగ్రహాలను 3 మీటర్ల దగ్గరికి తీసుకొచ్చి ప్రయోగం చేశారని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్గా పిఎస్ఎల్వి C16 ద్వారా మనకి స్పేస్ డెక్స్ అనే మనకి ఒక ఎక్స్పెరిమెంట్ అంటే చేపట్టారు. దీని ప్రకారం మనకి ఇది డిసెంబర్ 30, 2024 జరిగింది. ఈ స్పేస్ డాకింగ్లో 2 ఉపగ్రహాలను అతి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని అనుసంధానించడం జరిగిందంట. ఇదేంటంటే మనకి భారతదేశము త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఏంటంటే కొన్ని రకాల అంతరిక్షంలో కొన్ని వస్తువుల్ని జాయిన్ చేయాల్సి వస్తుంది. అలాగా మనము 2 ఉపగ్రహాలను డాకింగ్ చేసి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా సక్సెస్ సాధించామన్నమాట. నెక్స్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఏర్పడింది అనమాట. దీని ద్వారా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ దేశాన్ని మొత్తం 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్ర ప్రాంతాలుగా విభజించారు అనమాట. నెక్స్ట్, నీటి నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది? నీటి నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది? విశాఖపట్నం. అలాగే ద్రవ్య విధాన కమిటీకి సంబంధించి ఒక క్వశ్చన్ చేశారు. ద్రవ్య విధాన కమిటీ అనేది రిజర్వ్ బ్యాంక్కి సంబంధించింది. ఇది యాక్చువల్గా ద్రవ్యోల్బ లక్షణాన్ని సాధించడానికి అవసరమైన పాలసీ రేట్లను అయితే ప్రకటిస్తుంది. ఇది 6 సభ్యులు గల రిజర్వ్ బ్యాంక్కి సంబంధించిన ఒక సంఘం అనమాట ఈ ద్రవ్య విధాన కమిటీ అనేది. నెక్స్ట్, ఈ ఎంపీసీ అనేది సంవత్సరానికి కనీసం 4 సార్లు అయితే సమావేశం అవుతుంది. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం అవుతుంది. నెక్స్ట్, దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదంటే భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఓలార్ సరస్సు. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్, లక్నో ఒప్పందం అనేది లక్నో ఒప్పందం గురించి ఒకటి ఇచ్చారు. ఈ లక్నో ఒప్పందం సంబంధించి కూడా మన మోడల్ పేపర్లో క్వశ్చన్ ఇచ్చాము, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాము. ఇది భారత జాతీయ కాంగ్రెస్ ముస్లిం లీగ్ను ఏ ఒప్పందంలో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్ ముస్లిం లీగ్ను గుర్తించింది అనేది మనం ఇచ్చాము. ఇది లక్నో ఒప్పందం అనమాట. 1916లో లక్నో జరిగిన ఈ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ముస్లిం లీగ్ను గుర్తించింది. వీటి మధ్య కూడా ఒప్పందం జరిగిందనమాట. ఇది మన మోడల్ పేపర్ డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట, లక్నో ఒప్పందం అనేది. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇస్రో ప్రధాన కార్యాలయము మనకి బెంగళూరులో ఉంది. నెక్స్ట్, అతిపెద్ద డ్రాగన్ పండ్ల ఎగుమతి దేశం ఏది? డ్రాగన్ పండ్లను ఎగుమతి చేసే దేశం ఏదంటే ఎక్కువగా డ్రాగన్ పండ్లను ఎగుమతి చేసే దేశం ఏంటంటే వియత్నాం. వియత్నాం ప్రపంచంలోనే డ్రాగన్ ఫ్రూట్లను ఉత్పత్తి చేసే మరియు ఎగుమతి చేసే దేశం అనమాట. నెక్స్ట్,
భారతదేశంలో అతి పొడవైన నదీ మార్గం ఏది? భారతదేశంలో అతి పొడవైన నదీ మార్గం ఏది? భారతదేశంలో అతి పొడవైన నదీ మార్గం బ్రహ్మపుత్ర నదిలో ఉంది. ఇది యాక్చువల్గా 916 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. నెక్స్ట్, భారత్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. భారత్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఏ తేదీన టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారంటే మే 12, 2025. మే 12, 2025 భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నట్టు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో అతనైతే ఒక మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకి ఈ 2025 పద్మ అవార్డుల్లో ఏ హాకీ క్రీడాకారుడికి పద్మ అవార్డు లభించిందని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 2025 పద్మ పురస్కారాల్లో భారత మాజీ హాకీ కెప్టెన్ పిఆర్ శ్రీజేష్కు పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్, దాద్రా నగర్ హవేలీ గురించి క్వశ్చన్ ఇచ్చారన్నది. క్వశ్చన్ అయితే క్లారిటీ లేదు. యాక్చువల్గా దాద్రా నగర్ హవేలీ అలాగే డామన్ డయ్యూలు 2019లో ఒక విలీన ప్రణాళిక ప్రకటించగా అది 2019లో పార్లమెంట్ ఆమోదం పొంది 2026 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 2020 జనవరి 26 అమల్లోకి వచ్చింది. ఏంటంటే ఈ దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూలను రెండింటిని విలీనం చేశారనమాట. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2020 జనవరి 26 అమల్లోకి వచ్చింది. అలాగే పారిశ్రామిక కారిడార్ల గురించి మనం మోడల్ పేపర్లు ఇచ్చాము. కొప్పర్తి పారిశ్రామిక కారిడారు, అలాగే వరవకల్లు పారిశ్రామిక కారిడార్, దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారన్నారు. అది క్లారిటీ లేదు మనకి. అలాగే మనకి చెన్నై బెంగళూరు కారిడారు, అలాగే హైదరాబాద్ సంబంధించి ఒక కారిడార్ ఉంది. మనకి పారిశ్రామిక నోట్లు వచ్చి కొప్పర్తి, వరవకల్లు పారిశ్రామిక నోట్స్ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి క్వశ్చన్ కూడా ఇచ్చారు. మన మోడల్ పేపర్లో కూడా ఇది కవర్ చేయడం జరిగింది. అలాగే పంచవర్ష ప్రణాళికల గురించి క్వశ్చన్ ఇచ్చారన్నారు. అది కూడా క్లారిటీ లేదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ టైప్కి వెళ్ళి, అంటే మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కంటే కొద్దిగా వెనక్కి కూడా వెళ్ళారు. అదేంటంటే చంద్రగుప్త మౌర్యుని కుమారుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుని కుమారుడు ఎవరని అడగడం జరిగింది. యాక్చువల్గా చంద్రగుప్త మౌర్యుని కుమారుడు బిందుసారుడు. ఇతను భారతదేశ 2వ మౌర్య చక్రవర్తి అనమాట ఇతనికి. అలాగే అత్యంత ప్రసిద్ధ పరిపాలకుడైన అశోకుడు ఈ బిందుసారుడు కుమారుల్లో ఒకరనమాట. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి చీలిక 1907లో ఎక్కడ జరిగిన సమావేశంలో ఏర్పడింది? భారత జాతీయ కాంగ్రెస్ మొదటి చీలిక 1907 మనకి సూరత్లో జరిగిన సమావేశంలో ఏర్పడింది అనమాట. భారత జాతీయ కాంగ్రెస్లో మొదటి చీలిక 1907 సూరత్ సమావేశంలో జరిగింది. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం గురించి క్వశ్చన్ ఇచ్చారు. ఫిరాయింపు నిరోధక చట్టం ఎన్నో షెడ్యూల్లో ఉందంటే 10వ షెడ్యూల్లో ఉంది. ఎవరైనా ఒక పార్టీ ద్వారా నగ్గి వేరే పార్టీకి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా వాళ్ళని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన మనం కూడా మోడల్ పేపర్లో క్వశ్చన్ ఇచ్చాము. నెక్స్ట్, ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ఎంత మొత్తం పింఛన్ ఇస్తున్నారంటే వివిధ వర్గాలకు 4,000 నుంచి 15,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నమాట. ఈ ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ఎంత మొత్తం పింఛన్ ఇస్తున్నారన్నారు ఒక క్వశ్చన్ ఇచ్చింది. ఇది కూడా మనకి ఏపీ కరెంట్ అఫైర్స్ ఏదైతే 175 కరెంట్ అఫైర్స్ ఉన్నదో దాంట్లో కవర్ అయింది. నెక్స్ట్, గండికోట రిజర్వాయర్ ఎక్కడ ఉందంటే గండికోట రిజర్వాయర్ మనకి కడప జిల్లాలో ఉంది. దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా మనము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటీవల గండికోట సంబంధించి అలాగే ఒక టూరిజం ప్రాజెక్ట్ ఒకటి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మన కరెంట్ అఫైర్స్ కూడా దీని గురించి ఇవ్వడం జరిగింది. ఇది ఈ గండికోట రిజర్వాయర్ అనేది పెన్నా నది పైన నీటిపారుదల ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్, గణపతి దేవుడు ఓడిపోయిన ఒకే ఒక యుద్ధం ఏది? ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ లేదు, కాబట్టి ఈ క్వశ్చన్ అడిగారని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్, మానవాభివృద్ధి సూచి ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? మానవాభివృద్ధి సూచి ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందని క్వశ్చన్ ఇచ్చారన్నారు. యాక్చువల్గా మానవాభివృద్ధి సూచి 3 ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. అదేంటంటే ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణాలు. ఈ 3 మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మనకు తెలిసిన క్వశ్చన్స్. మీకు కూడా ఇంకేమైనా క్వశ్చన్స్ తెలిస్తే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అవన్నీ గ్యాదర్ చేసి రేపు మరిన్ని వీడియోస్ చేస్తాము. మరింత మందికి కూడా ఇది ఉపయోగపడతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.